హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు అవిసె గింజలతో టేస్టీగా కారపొడి చూద్దామండి. దానికోసం ఎండుమిర్చి, కరివేపాకు తీసుకోండి. ధనియాలు, అవిసె గింజలు, చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర, టేస్టీ సరిపడా గల్లుప్పు తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసుకుని ఎండుమిర్చిని బాగా ఫ్రై చేసుకుని గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు ధనియాలను 2 టేబుల్ స్పూన్లు తీసుకుని బాగా దోరగా ఫ్రై చేసుకుని వాటిని కూడా గిన్నెలో వేసుకోండి. వెల్లుల్లి, జీలకర్రని కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకుని కరివేపాకు కూడా బాగా ఫ్రై చేసుకుని అవన్నీ గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి కొంచెంగా 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అవిసె గింజల్ని 2 టేబుల్ స్పూన్లు తీసుకుని దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి, ఎక్కువగా ఫ్రై చేయకూడదు. కొంచెంగా ఫ్రై అయిన తర్వాత అవన్నీ కూడా గిన్నెలో వేసుకుని బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని చింతపండు, తగినంత ఉప్పు వేసుకుని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకుని గాజు సీసాలో స్టోర్ చేసుకుని రోజు రైస్లోకి